అరే ఓ సాంబా ఆయరే రంబా కుర్రో కుర్రో. వైసీపీలో జగనన్న అనుకున్నాం కానీ జగనన్న పిచ్చి పార్టీలో ఉన్న అందరికీ అంటించాడని అలాగని అందరికీ అర్థమవుతోంది. పోయిన ఎన్నికల టైంలో వైనాట్ 175 అన్నారు. ఇక ఇప్పుడేట్రా అంటే ఏకంగా 200 సీట్లు గెలుస్తామంటున్నారు. వైనాట్ 200 అంటున్నాడు ఆ సజ్జల. ఉన్న 11 సీట్లే ఉంటాయో ఊడతాయో తెలియదురా భగవంతుడా అని వైసీపీ లీడర్లు భయపడి సత్తుంటే సజ్జల బాబాయ్ గొట్టాల ముందు కూకొని వైనాట్ 200 అంటున్నాడు. అలా బుర్రకు పట్టిన బూది ఎవరైనా కాదు దులపండ్రా బావా. ఇంకెప్పుడు అలా జ్ఞానం వస్తుందో ఏటోనని ప్రజలకు కూడా జరాకొచ్చేస్తుంది. ఇప్పుడు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది వైసీపీ వాళ్ళ వ్యవహారం. ఎట్ట వస్తాయండి 200 సీట్లు చెప్పండి. నియోజకవర్గాలు విభజిస్తే మొత్తం సీట్లు 225 అవుతాయి. ఆ ప్రకారం సజ్జల అందులో వాళ్ళు 200 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చాడు. కానీ ఏపీ ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేస్తారు, వాళ్ళు ఎట్టా గెలుస్తారు అనేది ఇప్పుడు నరమానవుడికి అంతుపట్టిన ప్రశ్న. వాళ్ళు ఏటైనా ప్రజా పోరాటాలు చేస్తున్నారా, లేకపోతే జగనన్న ప్యాలెస్ లో దాచిపెట్టుకున్న కట్టలు డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాడా, లేకపోతే అధికారంలో ఉన్న జగనన్న రాష్ట్రాన్ని ఏటైనా ఉద్ధరించాడా? దేనికి జనం ఓటేస్తారు? అట్ట ఎట్ట 200 సీట్లు గెలుస్తారో ఎంత బుర్రబద్దలేడేసుకున్నా అర్థం కావట్లేదు ఎవ్వరికి. ప్రస్తుతం వైసీపీకి ఎక్కడా దిక్కు దివానం లేదు. జగనన్నే బెంగళూరుకు మకం మార్చేయాడు. జనాల్లో తిరిగినా సరే రప్ప బ్యాచ్ చిల్లర బ్యాచ్ తప్ప ఎవరు పట్టించుకోవడం లేదు. పైగా వైసీపీ వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఏపీ ప్రజలే కాదు అసలు ఎవ్వరు వాళ్ళకు ఓటేయరు. వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని కోరుకోరు. రోడ్డు మీద గొర్రెలను బలిచ్చి వాటి రక్తంతో జగనన్న ఫోటోకి అభిషేకం చేస్తున్నారు. వాళ్ళు మడుసులో రాక్షసులు అర్థం కావడం లేదు ఎవరికి. వైసీపీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే జనం భయపడిపోతున్నారు. గ్రామాల్లో రప్ప నరుకుతామని పోస్టర్లు కట్టి ప్రజల మీద రౌడీజం చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఎక్కడైనా ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి చేస్తాం, అధికారంలో ఉన్న వాళ్ళకంటే బాగా పని చేస్తామని చెబుతుంటాయి ప్రతిపక్ష పార్టీలు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ వాళ్ళు జనాన్ని రప్ప నరికేస్తాం అంటున్నారు. అట్లా భయపెట్టి 200 సీట్లు గెలుస్తాం అంటున్నారు. మరి వాళ్ళేమో రాజకీయ నాయకులు, వాళ్ళదేం పార్టీనో ఎవరికి అంతుపట్టకుండా మారిపోనది ఇప్పుడు.